వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి తన తల్లి శ్యామలని తీసుకొని రమాదేవి ఇంటి నుండి బయటికి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రేమ్ అలాగే తన వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతారు. ప్రేమ్ బాధపడుతూ టెర్రస్ పైకి వెళ్ళి ఏడుస్తూ చామ్ నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉండగానే రోబో తన దగ్గరికి వస్తారు. ఎందుకు బాధపడుతున్నావు? చామ్ విషయంలో నువ్వు మోసం చేశావు. చామ్కి అబద్ధం చెప్పావు. ఈ ఇంటి వారసుడైన నువ్వు చామ్కి మాత్రం డ్రైవర్ బాబులాగా పరిచయం అయ్యి ఇప్పుడేమో తను లెటర్ రాసిందని అందరితో చెప్పావు అని అంటారు రోబో చిట్టి. రోబో, నేను అబద్ధం చెప్పలేదురా. చామ్ ఆ లెటర్ రాసింది, అందుకే నేను వెళ్ళాను అనగానే చామ్ రైటింగ్ని చెక్ చేసుకున్నావా అని అంటారు రోబో. ఇక చామ్ రైటింగ్ని గుర్తు చేసుకుంటాడు. అంటే చామ్ ఆ లెటర్ రాయలేదు. చామ్ని నేను ఇరికించేశాను. ఈ ఇంటి నుండి వెళ్ళడానికి నేనే కారణం అని చెప్పి బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు ప్రేమ్. తన దగ్గరికి చంద్రిక వస్తుంది. చందమ్మ, చామ్ ఆ లెటర్ రాయలేదు, నేనే అపార్థం చేశాను అనగానే నాకు తెలుసు, ఈ ఇంట్లో ఎవరో చామంతి రాసినట్టు రాసి ఈ ఇంటి నుండి చామంతిని వెళ్ళగొట్టాలని పగడ్బందీ ప్లాన్ వేశారు. కానీ ఆ ప్లాన్లో చామంతి చిక్కుకుపోయింది. ప్రేమ్ బాబు, నువ్వు మనసారా చామంతిని కోరుకున్నావు, కానీ తన కోసం నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అని అంటుంది చంద్రిక. చందమ్మ, ఏం చెయ్యాలి? చామంతి నన్ను అర్థం చేసుకోవటం లేదు, నేను చెప్పినా వినటం లేదు. ఈలోపు ఇలా జరిగిపోయింది అనగానే చూడు ప్రేమ్, నీది నిజమైన ప్రేమ. చామంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీ ప్రేమని గెలిపించుకోవాలంటే గెలిపించుకో, ఎవరి దగ్గర భయపడద్దు అని అంటుంది చంద్రిక. ఇక ప్రేమ్ నిర్ణయం తీసుకుంటాడు. ఖచ్చితంగా చందమ్మ, నేను పెళ్లి చేసుకుంటే చామంతిని చేసుకుంటాను. నిషాని నేను కనీసం కన్నెత్తి కూడా చూడను అని చెప్పి అక్కడి నుండి పాపం బాధగా వెళ్తూ ఉంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రమాదేవి, అసలు ఇది బయటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచించాను, కానీ మంచి అవకాశం దొరికింది అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో రోజా వచ్చి, అత్తయ్య, మీ సంతోషానికి కారణం నేనేనా అనగానే నువ్వెలా అవుతావు అని అంటుంది. నేనే అయ్యాను. ఎందుకంటే ప్రేమ్కి చామంతి లెటర్ రాసినట్టు నేనే రాశాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఇరుక్కున్నారు. ఈరోజు చామంతి బయటికి వెళ్ళింది. మీకు చామంతి బయటికి వెళ్ళడం కావాలి, అందుకే ఇంత పెద్ద ప్లాన్ని నేను అమలు చేశాను అని అంటుంది రోజా. రోజా, నువ్వు చేశావా? నిజంగా నీ గురించి నేను ఒక్కొక్కసారి తక్కువ అంచనా వేస్తాను, కానీ ఇలాంటి ప్లాన్లో చాలా ముందుంటావు. ఎలా అయితే ఆ చామంతి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి. ఇదంతా ప్రేమ్ వింటాడు. అంటే రోజా చామంతి బయటికి వెళ్ళాలని ఇంత ప్లాన్ వేసిందా? అర్జెంటుగా నాన్నకి చెప్పాలి అని చెప్పి ఇక హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ప్రేమ్ జరిగిందంతా చెప్తాడు. అవునా, ఇదంతా రోజా చేసిందా? మరి ఇప్పుడు ఎలా ప్రేమ్ అనగానే, నాన్న, చామంతి ఏ తప్పు చేయలేదు. తను లెటర్ రాసినట్టు నాకు చూపించి నేను తను గదిలోకి వెళ్ళినట్టు రోజా వదిన చేసింది. కానీ ఇప్పుడు తన విషయం అన్నయ్యకి తెలిస్తే అనగానే, అంటే అరుణ్కి తెలిస్తే ఖచ్చితంగా ఎప్పటికీ రోజాని నమ్మడు అని అంటారు హర్షవర్ధన్. డాడీ, ఆ విషయం రమా అమ్మకే రోజా వదిన చెప్తున్నారు. రమా అమ్మ చాలా సంతోషపడుతున్నారు అనగానే, అంటే ఈ విషయం రమకు కూడా తెలుసా? ఇప్పుడే అడుగుతాను, చామంతిని ఇంటికి తీసుకొస్తాను అనగానే, వద్దు డాడీ, వద్దు. ఎందుకంటే చామంతి ఇంటి నుండి వెళ్ళాలని రోజా వదిన అమ్మ గట్టిగా కోరుకున్నారు. అందుకే వాళ్ళని బయటికి గెంటేశారు. అలాగే వాళ్ళు ఇంటికి వస్తే ప్రతిరోజు నాతో ఏదో ఒక సంబంధం అంటగట్టి చామ్ మనసుని బాధ పెడతారు అనగానే, నిజమే, నిజాలు అడిగినప్పుడు అప్పుడు నిజాలు బయట పెడదాం. కానీ మనం చిత్రవతమ్మకి ఒక మాట ఇచ్చాం ప్రేమ్ అనగానే, అవునాన్నా అని అంటారు. చామంతిని చదివించాలని, చామంతిని యువరాన్లా చూడాలని అమ్మ నాకు చెప్పి వెళ్ళింది. కానీ ఇప్పుడు చామంతి వాళ్ళమ్మ పాపం ఏకాకుల్లాగా ఎక్కడ ఉన్నారో తెలీదు. మనం హుటాహుటిన ఇంటి నుండి వెళ్ళమంటే ఇద్దరి ఆడవాళ్ళు ఏం చేస్తారు అనగానే, నేను ఏం చేయాలి నాన్న, నా చేతులు రెండు కట్టేసింది అమ్మ అనగానే, వద్దు నాన్నగా నేను చెప్తున్నాను, చామంతి వాళ్ళు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకో,
వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, చామంతి చదువుకోవాలి అని అంటారు. సరే అనగానే ఇప్పుడే బయలుదేరు అని చెప్పి ఇక హర్షవర్ధన్ ప్రేమ్ని చామంతి వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కొని వాళ్ళకి సహాయం చేయాలని నిర్ణయానికి వస్తారు. ఇది ఇలా ఉండగా చామంతి వాళ్ళమ్మ శ్యామల ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. గుడి కనిపిస్తుంది. గుడిలో మంచినీళ్లు తాగుతారు. ఇక అక్కడ ప్రసాదం పెడుతుంటే ఇద్దరు ప్రసాదం తింటారు. తర్వాత గుడి మూత వేయడంతో అక్కడి నుండి పార్కుకి వస్తారు. పార్కులో కూర్చుని ఉండగానే ఇక చామంతికి వాళ్ళమ్మ మూగగా చెప్తూ ఉంటుంది. నాన్న దగ్గరికి వెళ్దామా అనగానే వద్దమ్మా, మన పరిస్థితిని నాన్న తెలుసుకుంటే కుమిలిపోతారు, అక్కపై కోపంతో రగిలిపోతారు. అందుకే వద్దు, చెప్పొద్దు. నేనున్నాను కదా, మనం ఏదైనా చిన్న ఇల్లు తీసుకుందాము, నేను చదువుకుంటాను, బయట పని చేస్తాను అని అంటుంది. ఇక చామంతి వైపు పాపం బాధగా చూస్తూ ఉంటుంది శ్యామల. ఇంతలో ఒక దొంగ శ్యామల మెడలో ఉన్న తాలిబొట్టుని కొట్టేసి పారిపోతూ ఉంటారు. ఇటువైపు ప్రేమ్ చామంతి కోసం వాళ్ళమ్మ కోసం మొత్తం వెతుకుతూ గాలిస్తూ ఉంటారు కారులో. ప్రతి చిన్న అణువు చూస్తూ ఉంటారు ప్రేమ్. చామ్, నన్ను క్షమించు, నేను నీకు నిజం చెప్పేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ప్రేమ్. ఇక చామంతి దొంగని వెతుకుతూ పరిగెడుతూ పాపం అలసిపోతూ వాణ్ణి పరిగెత్తి పట్టుకోవాలని అలసిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ దొంగ ప్రేమ్ కారుకి అడ్డంగా వచ్చి పారిపోతూ ఉంటారు. పక్కకి తిరిగి చూసేసరికి చామంతి కనిపిస్తుంది. ఒరేయ్ ఆగరా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే చామ్ పరిస్థితిని చూసి విలవిలాడిపోతూ ఉంటారు ప్రేమ్. చామంతి అని చెప్పి అంటూ ఉండగానే చామంతి చూస్తుంది. కోపంగా ప్రేమ్ని చూస్తూ అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటే ఇక ప్రేమ్ కూడా తన దగ్గరికి వస్తారు. చామ్, నన్ను క్షమించు అని అంటారు. ఛీ, ఇంకా నా దగ్గరికి వచ్చి ఏ అబద్ధాలు చెప్పాలని, నిన్ను లెటర్ రాయకపోయినా లెటర్ రాశానని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టారు, మీరే వెళ్ళగొట్టారు. కావాలని నన్ను మోసం చేసి ఇంటి నుండి తెలివిగా ఇలా తప్పిస్తారని అస్సలు అనుకోలేదు బాబు. ఒకప్పుడు డ్రైవర్ బాబుని మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరేనా అని అనిపిస్తుంది అనగానే చామ్, నేను చెప్పింది విను. నేను నిన్ను మోసం చేసేవాడినైతే నీకోసం వెతుక్కుంటూ ఎందుకు వస్తాను అనగానే అదే కదా బాబు, ఇంకా నమ్మించడం ఇంకా నా దగ్గర ఏముంది బాబు, ఈ ప్రాణాలే. చెప్పండి, అమ్మ నేను చనిపోతాము, అప్పుడు మీరు నన్ను మోసం చేశామన్న ఫీలింగ్ నుండి బయటికి వచ్చేస్తారు అనగానే చామ్, నువ్వు చచ్చిపోతే మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను, కానీ నీకు నిజం చెప్తాను. దాని తరువాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటాను. నాన్న నిన్ను చదివించాలని కోరుకున్నారు, అందుకే మిమ్మల్ని జాగ్రత్త చూసుకోమని చిత్రవతమ్మ చెప్పారు, అందుకే నాన్న నన్ను పంపించాడు అనగానే వద్దు బాబు, మీ అవసరం మాకు వద్దు, మేము పనో పాటో చేసుకొని నా చదువు నేను కొనసాగిస్తాను, ఇక మీ స్నేహం వద్దు, మీ అబద్ధాలు వద్దు అనగానే నిజమే, ఆ ఇంట్లో నిన్ను అంత హీనంగా చూశాక నువ్వు ఇలా మాట్లాడడంలో తప్పులేదు చామ్, కానీ నేను ఇంకొక నిజం చెప్తాను. నిజం చెప్పాలంటే ఆ లెటర్ రాసింది నువ్వు కాదు, రోజా అని అంటారు. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. మా అక్క అనగానే రోజా నీ అక్క అనుకున్నావు, కానీ నిన్ను బయటికి గెంటేయాలని అమ్మకి చెప్తుంది. నువ్వు బయటికి వెళ్ళిపోతే అమ్మ సంతోషంగా ఉంటుందని చెప్పి తనే లెటర్ రాసి నీ మీదికి నెట్టేసింది. ఆ విషయం తన నోటి నుండే అమ్మకి చెప్తూ ఉంటే నేను విన్నాను అని చెప్పి అంటారు. ఇక ప్రేమ్, శ్యామల అలాగే చామంతి షాక్ అవుతారు. అవును, ఖచ్చితంగా అక్కే ఇలా చేసుంటుంది, నేను ఆ ఇంటి నుండి వెళ్ళాలని గట్టిగా కోరుకుంది, కానీ మీరు మాత్రం నేనే రాశానని చెప్పి అందరి ముందు నన్ను తప్పుడు దానిలా నిలబెట్టారు కదా బాబు అని అంటారు. లేదు, నువ్వే రాశావని అప్పుడు తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది. చామ్, ఒకటి మాత్రం నిజం, నా ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైందే, నీకోసమే ఈ ప్రేమ్ పుట్టాడు. నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఎలా అక్కడ ప్రశాంతంగా ఉంటాను అని అంటారు. అంటే ఇప్పుడు ఆ రోజే తప్పు చేసిందని మీరు ఒప్పు చేసిన వారు అయిపోతారా బాబు అనగానే లేదు, నాన్న నీకోసం ఆలోచిస్తున్నారు, నాన్న మాట నీకు వేదం కదా, అందుకే నీకు వీడియో కాల్ చేస్తే తనకే సమాధానం చెప్పు అని అంటారు. ఇక హర్షవర్ధన్కి వీడియో కాల్ చేస్తారు ప్రేమ్. ఇక చామంతిని ఒప్పిస్తారు. అమ్మ చామంతి, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు, అందుకే నేను నీకు సహాయం చేస్తున్నాను అనుకోవటం లేదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా కన్న తల్లితో ఎక్కడ ఉంటుంది,
అందుకే మీకోసం మంచి ఇల్లు తీసుకున్నాను. అక్కడ మీరు పని చేయాల్సిన అవసరం లేదు. మీకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. ప్రేమ్తో పాటు వెళ్ళండి. ఆ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. నేను చిత్రావతమ్మకి మాట ఇచ్చాను. నువ్వు చదవాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నేను బాధ్యత అనుకున్నాను. నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను అని అంటారు ఇక హర్షవర్ధన్. ఇక చామంతి అలాగే కన్నీళ్లతో ప్రేమ్ కారులో ఎక్కుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ చాలా సంతోషంగా, అమ్మయ్య, దేవుడు నా మొర ఆలకించాడు, ఇప్పుడు చామంతి ప్రశాంతంగా ఉంటుంది అనుకొని ఇక హర్షవర్ధన్ చూపించిన ఇంటికి తీసుకువచ్చి చామంతిని అలాగే శ్యామలని ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక చామంతి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక శ్యామల కూడా చామంతిని చూస్తూ ప్రేమ్ బాబు తప్పు చేయలేదని పాపం చెప్తూ ఉంటుంది మూగగా. ఇక ప్రేమ్ వాళ్ళిద్దరిని చూస్తారు. చామ్, నేను ఇంటికి కావలసిన సరుకులని ఆర్డర్ పెట్టాను. మీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండండి. మీకు ఎటువంటి భయం ఉండదు. నేను ప్రతిరోజు వస్తాను చామ్ అనగానే, వద్దు బాబు, ఈ ఇంటికి వచ్చి ఇంకా మా పరువుని తీయద్దు అని అంటుంది చామంతి. చూడు చామ్, నీ పరువుని ఎప్పుడు తీయాలనుకోలేదు. కానీ నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాను, అంతే చాలు. నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి బాధగా వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా చంద్రిక దగ్గరికి వస్తుంది రమాదేవి. ఏంటి చంద్రిక, బాధపడుతున్నావా? అదేమైనా నీ రక్త సంబంధమా? దాని తప్పులని నువ్వు ఒప్పుని చేశావు. ఇప్పుడేమో ఇక్కడికొచ్చి ఆలోచిస్తున్నావు. అసలు నువ్వు పని మనిషివన్న సంగతి మర్చిపోయావా అనగానే, లేదమ్మా, నేను పని మనిషినే. కానీ ఈ ఇంటి కోడలిగా ఉంటే నేను మీ చెంప పగలగొట్టేదాన్ని అని అంటుంది చంద్రిక. హే చంద్రిక, నీకు ఎంత ధైర్యం అనగానే, ఆపండమ్మా, నాకు ధైర్యం గురించి మీరు చెప్పొద్దు. మీకిచ్చిన మాట కోసం నేను ఇంట్లో మనిషిగా కాకుండా పని మనిషిగా ఉన్నాను. కానీ ఎందుకమ్మా ప్రేమ్బాబు జీవితంతో, ప్రేమ్బాబు మనసుతో ఆడుకుంటున్నారు అని అంటుంది. ఏంటి, ఈరోజు నీకేమైనా పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందా అనగానే, అమ్మా, నాకు పిచ్చి పట్టి దెయ్యం పడితే ప్రశాంతంగా ఉండేదాన్ని. నన్ను మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నేనేమీ అనుకోలేదు. కానీ చామంతి ఏం పాపం చేసిందమ్మా? తను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు క్రియేట్ చేసి తన్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. ఎందుకమ్మా ఒక పని వాళ్ళు తప్పు చేయకపోయినా అధికారిగా అలాంటి శిక్షలు వేస్తారా? నిజం చెప్పాలంటే ప్రేమ్ బాబుని చామంతి మనసారా ప్రేమించింది. తను ఊ అంటే ప్రేమ్ బాబు వెళ్ళిపోతారు. కానీ మీకిచ్చిన మాట కోసం ప్రేమ్ బాబు చామంతిని వదిలి మీ దగ్గర ఉన్నారు. చామంతి ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు కాదు, ప్రేమ్ బాబు ఇంటి వారసుడు. తనకి నాకు కుదరదని చెప్పి తన మనసులో ప్రేమని చంపుకుంది. అలాంటి మంచి మంచి మనసున్న అమ్మాయిని బాధ పెడుతున్నారు. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు శిక్ష వేస్తాడు అనగానే ఇక చంద్రిక పీక పట్టుకుంటుంది ఇక రమాదేవి. ఇక హర్షవర్ధన్ వస్తారు. రమాదేవి చెంప రెండు పగలగొడతాడు. ఏంటి రమా, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గురించి నాకు తెలీదా? ఆ రోజా లెటర్ రాస్తే నీకొచ్చి చెప్తే నువ్వు ఆనందపడుతున్నావు. చామంతి ఏ తప్పు చేయకపోయినా ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేశావు. ఇప్పుడు చంద్రిక తనకు తెలిసిన నిజాల్ని చెప్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు. పనివాళ్ళైనా మనవాళ్ళైనా కోటీశ్వర్లైనా ఉన్నమాట మాట్లాడితే దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే తలదించాలి. నువ్వు తప్పు ఒప్పు రెండూ చేసినా సరే తల ఎత్తుకు తిరుగుతానని అహంకారంగా అంటున్నావు రమా. చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో చంద్రిక ఎందుకు ఇలా ఉంటుంది అన్నది నీకు నిజం తెలుసు. కానీ చంద్రికని ఇలా హింసిస్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్నాను, నీకు విడాకులిచ్చి నేను నా చంద్రికతోనే ఈ ఇంట్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను అని అంటారు. హర్ష, ఏంటి ఆ మాటలు? నువ్వు కూడా పని దానికోసం వెళ్ళాలనుకుంటున్నావా అనగానే, పని మనిషి ఎవరు, నేనా మీరా అని అంటుంది చంద్రిక. ఒక్కసారిగా రమాదేవి చంద్రిక తిరగబడ్డంతో షాక్ అవుతుంది. ఏంటి చంద్రిక, రమాదేవి ఒకప్పుడు పని మనిషా ఏంటి అని అంటారు. ఏమోనండి, పని మనిషి అయితేనే పని మనిషి బాధలు తెలుస్తాయి అంటారు. కానీ ద్రోహం చేసే వాళ్ళకి ఎప్పటికీ ద్రోహం చేశామని తెలీదు. డబ్బు కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు, ఎంతమందినో పొట్టన పెట్టుకుంటారు. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. అప్పుడు పాపాత్ములని
ఎలాంటి శిక్ష వేస్తాడు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష దేవుడు వేస్తున్నాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పాపం ఎప్పుడూ లేని రమాదేవిని ఎదురు తిరుగుతుంది చంద్రిక. ఇక రమాదేవి అంటే నేను ఇంటి పని మనిషినని చంద్రికకి ఎవరు చెప్పుంటారు? చిత్రవత తన వరకే తెలుసు కదా. కానీ ఆవిడతో చంద్రికకి ఏం సంబంధం ఉందని తను చెప్తేనే చంద్రికకి తెలుసు. ఆ నిజం బయటికి ఎలా వస్తుంది? వస్తే నా పరిస్థితి ఏంటి? చంద్రికని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అలాగే చిత్రావతమ్మకి అడగాలి. నిషా అలాగే ప్రేమ్ పెళ్ళి పెట్టుకుంటున్నామని చెప్పాలి. అలాగే చామంతి గురించి కూడా నీచంగా మాట్లాడాలి. అప్పుడే ఆవిడ నన్ను నిడదీయలేదు అని అనుకుంటుంది రమాదేవి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.